మనకు సులువుగా అర్థమవుతుంది. ఇశ్రాయేలు ప్రజలలో ప్రవక్తలు ఉన్నారండి. పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు. పెద్ద ప్రవక్తలకి చిన్న ప్రవక్తలకి తేడా ఏంటంటే, పెద్ద ప్రవక్తలేమో ఎక్కువగా బోధించారు, చిన్న ప్రవక్తలేమో తక్కువగా బోధించారు. పెద్ద ప్రవక్తలు అంటే ఎవరైనా యెహెజ్కేలు, దానియేలు, ఇర్మియా ఇలాంటి వారు పెద్ద, యెహెజ్కేలు ఇలాంటి వారు పెద్ద ప్రవక్తలు అంటారు. చిన్న ప్రవక్తలు ఎవరనంటే ఇదిగో 3 అధ్యాయాలు 2 అధ్యాయాలు తక్కువగా ఉన్న రాసిన వారిని ఏమన్నారనంటే చిన్న ప్రవక్తలు అన్నారు. ఆ చిన్న ప్రవక్తలలో ప్రియులరా హబక్కుకు ఒక్కడు, ఆమోసు, తర్వాత హోషేయ ఇలాంటి వారు రాసుకొచ్చారు. ఇంకొక విషయం మర్చిపోకూడదు ఏంటనంటే, పెద్దగా ఎక్కువ చెప్పినా తక్కువ చెప్పినా మొత్తానికి ప్రవక్తే. కానీ చిన్న ప్రవక్తలు పెద్ద ప్రవక్తలు అని మనం పెట్టుకున్నాం. కాబట్టి ఎవరు ఏదైనా దేవుని సేవకుడు దేవుడు ఏం చెప్పారో ఆ మాట రాయించారు. కాబట్టి దేవుని యొద్ద నుండి వచ్చిన మాటలు ప్రవక్తలు తెలియపరిచారు. ప్రవక్త పని ఏంటనంటే అండి, దేవుని ప్రజలకు ఏమి దేవుడు చెప్పాలనుకుంటున్నాడో అది ప్రవక్తల ద్వారా, ఆ వ్యక్తి ద్వారా, ఆ దైవజనుడి ద్వారా ప్రజలకు అందించేవారు. అలాగ అందించబడుతూ చెప్పబడిన వాడు ఎవరనంటే హబక్కుకు అన్న మాటకు అర్థం ఏంటంటే అండి, యెహోవా మీద వాదము అంటే గొడవ పెట్టుకునేవాడు లేకపోతే పోరాడేవాడు అని అర్థం. ప్రియులారా, ఎవరైనా సరే దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడిని అడిగేవారు. కానీ ప్రవక్త ఏం చేశాడనంటే దేవుని మీద దెబ్బలాటెట్టుకున్నాడు, హోదం పెట్టుకున్నాడట. అదే చూస్తాం 2వ అధ్యాయం 1వ వచనంలో, ఆయన నాకు ఏమి సెలవిచ్చును అని నా హోదము అంటే గొడవ పెట్టుకున్నాడంట దేవుని మీద. దేవుని మీద గొడవ పెట్టుకున్నవారు ఎవరును లేరు. హబక్కుకు ఒక్కడే ఉన్నాడు గొడవ పెట్టుకునేవాడు. ఎందుకు గొడవ పెట్టుకున్నాడనంటే, మాకు ఎందుకు ఈ దుస్థితి వచ్చింది, మాకు ఎందుకు ఈ కష్టం వచ్చింది, మా ప్రజలకు ఎందుకు ఈ బాధ రావటానికి కారణం ఏంటి? నువ్వేమన్నావు, నువ్వేమో ఈ తట్టు తిరిగితే మాకు సహాయం చేస్తానన్నావు కదా, పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వస్తానన్నావు కదా, మమ్మల్ని ఆస్వాదిస్తానన్నావు కదా, ఎందుకు మాకు ఈ కష్టం వచ్చింది అని హబక్కుకు దేవుని దగ్గర మొరపెట్టాడు. మొరపెట్టిన తర్వాత దేవుని దగ్గర పోరాడి దేవుని దగ్గర దెబ్బలాటాడిన తర్వాత తాను ఏమంటున్నాడు అని అంటే, నేను దేవుని దగ్గర దెబ్బలాటాడితేని, దేవుని దగ్గర నేను హోదం పెట్టుకుంటుంది, నేను చెప్పవలసిన అన్నీ కూడా ఆయనకు చెప్పేశాను, ఇప్పుడు ఆయన ఏం చెబుతాడో నేను ఏం చేస్తున్నాను, కనిపెడుతున్నాను అని అంటున్నాడు. కాబట్టి ఎక్కడ కనిపెడుతున్నాడట? కావుల వారి స్థలమందు గోపురము మీద ఏం చేస్తున్నాడట అండి, కనిపెడుతున్నాడట. హోదము అంటే గొడవ, పోరాటం అంటే ఏంటనంటే ప్రార్థనే. ప్రార్థనని అనేక విధాలుగా చెప్పారు. పోరాటం అని, లేకపోతే అంగలార్చడం అని, లేకపోతే దెబ్బలాటాడటమని, ఇలాగూ ప్రార్థనను అన్ని పోలికలుగా చెప్పారు. ఇప్పుడు హబక్కుకు ఇశ్రాయేలులందరి పట్ల ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అంటే ప్రార్థన చేశాడు. దేవా మాకేంటి పరిస్థితి, మాకు ఈ కష్టం ఏంటి అని చెప్పినప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అంటే దేవుడు ఏం చెప్తాడో అని కనిపెడుతున్నాడు. మన ప్రార్థనలో కూడా అండి, మనము ఏది అడిగినా దేవుడు మనకి ఇస్తాడు. ఆయన గురించి ఒక మాట ఉంది, యేసుప్రభు గురించి ఏమనంటే, ఆయన ప్రార్థన ఆలకించువాడని సర్వ శరీరులు ఆయన యొద్దకు వస్తారట. అంటే మన దేవుడు మన ప్రార్థన వినే దేవుడు, మన ప్రార్థనకు సహాయాన్ని చేసే దేవుడు. కాబట్టి దేవుడు మన ప్రార్థన వినేవాడు. కానీ అదే సందర్భంలో మనం ప్రార్థించిన తర్వాత హబక్కుకు వలె ఈ గుణాలు కలిగి ఉండాలి. ఏ గుణము అని అంటే, ఏ విషయం కొరకైతే ప్రార్థించామో ఆ విషయం దేవుడు మనకిస్తాడని ఆయన ఎలాగొతే కనిపెట్టుకుని ఉన్నాడో మనము కూడా అలాగూ కనిపెట్టుకుని ఉండాలి. అదే ప్రార్థనలో ఉన్న గొప్పతనం. ప్రియులారా, ప్రార్థన అంటే అడిగేస్తాం అని అనుకుంటాం. కానీ ప్రార్థన అంటే ఏంటనంటే, మనం అడిగాము ఆయన ఎలా చేస్తాడని కనిపెట్టుకుని ఉండుటయే ప్రార్థన. దాంట్లో ఉన్న గుణలక్షణం అది. చూడండి, చాలాసార్లు ఒక గొప్ప వాళ్ళు ఉన్నారనుకోండి, ఐశ్వర్యవంతులు ఉన్నారనుకోండి, వారిని సాయానికి వెళ్ళాము, నీకు ఎందుకు నీ పలాంటి టయానికి అందిస్తానన్నప్పుడు వారు ఎలా తెస్తారో అని మనం ఏం చేయాలి, ఏదో కనిపెడతాం. అటుది కానీ దేవుని దగ్గర వాదం పెట్టుకున్నాం,
దేవుని దగ్గర అడిగేసిన తర్వాత ఇప్పుడు హబక్కూకు ద్వారా నేర్చుకున్నది ఏంటంటే ఆయన ఎలాగో ఆయన కార్యం చేస్తాడో దాని కొరకు కనిపెట్టుకుని ఉండాలి. ఒక ఇల్లు కట్టే విషయం కానివ్వండి, వివాహం విషయం కానివ్వండి, ఉద్యోగ విషయం కానివ్వండి, లేకపోతే వేరే విషయం కానివ్వండి, అనారోగ్య విషయం కానివ్వండి, ఆరోగ్యం కొరకు కానివ్వండి, పిల్లల కొరకు కానివ్వండి, ఏదైనా సరే అడిగిన తర్వాత ఆయన ఏం చేస్తాడని ఎదురు చూడటమే నిజమైన ప్రార్థనలో ఉన్న గుణలక్షణం అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. ఇక్కడ కొన్ని మాటలు మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను. ప్రియులారా, హబక్కూకు చేసిన పని ఏంటనంటే కావలువాని స్థలం మీద గోపురం మీద కనిపెట్టుకుని ఉన్నాడట. కనిపెట్టుకుంటూ వల్ల వచ్చిన ఆశ్రదాలు ఏంటో ఒక 7 మీకు చూపించాలని నేను అనుకుంటూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు మనము కూడా హబక్కూకు వలె కనిపెడితే దేవుడు తనకి సెలవిచ్చాడట. 2వ వచనంలో చదువుతున్నాను, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను కనుక చదువువారును పరిగెత్తుచు చదువునట్లుగా నీవు ఆ దర్శన విషయం పలకల మీద రాయి. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మొదటి వచనంలో అడిగాను అంటున్నాడు, కనిపెట్టాను అంటున్నాడు. 2వ వచనంలో దానికి ఏం చేశాడంటే దేవుడు జవాబును ఇచ్చాడు, నాకు సెలవిచ్చాడు, నేను అడిగిన దాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అని అంటున్నాడు. ఈరోజు దేవుడు మనకు కూడా ఇవ్వాలని అంటే మనం కూడా ఏం చేయాలో తెలుసా? ప్రియులారా, తాను కావలి వారి స్థలం మీద గోపురం మీద కనిపెట్టుకున్నట్లుగా మనం కనిపెట్టాలి. కావలి వారి స్థలం అని అంటే దేవుని సన్నిధి, దేవుని మందిరం. దేవుని మందిరంలో మనం ఎప్పుడైతే కనిపెట్టుకుని ప్రార్థన చేసి కనిపెడతామో, దేవుని మందిరానికి వచ్చి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు హబక్కూకు దేవుడు జవాబు ఇచ్చినట్టుగా మనం ప్రార్థించిన దాని విషయంలో కూడా దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. ఒక ఆయన స్థలం కొనుక్కున్నారండి. కొనుక్కున్న తర్వాత ఏమైందనంటే డబ్బులు ఇచ్చేశారు. సగం డబ్బులు ఇచ్చేసిన తర్వాత ఆ వ్యక్తి చనిపోయాడు. తీసుకున్న ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి, ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి బాధ ఏమి ఉండదు, ఇచ్చిన వాళ్ళకి బాధ కదా. ఇచ్చిన వాళ్ళకి బాధ అవుతే అవతల వాడు ఏం చేశాడనంటే నాకు ఇవ్వలేదు అన్నాడట. మాకు ఇవ్వలేదు అన్నాడు. ఇచ్చిన ఆయన చనిపోయాడు, తీసుకున్న ఆయన చనిపోయాడు. ఇచ్చిన ఆయన ఇంటికి వెళ్ళి మేము మీరు డబ్బు ఇచ్చామండి మీ స్థలం కొరకనంటే మాకు సంబంధం లేదన్నాడండి. మాకు సంబంధం లేదని అంటే ప్రార్థన చేయమన్నాడు. అండి ఇలా అంటున్నాడండి, మాకు సంబంధం లేదంటున్నాడండి, మా స్థలం తీసుకున్నారండి, మాకు సంబంధం లేదంటున్నారండి, ప్రార్థన చేయండి. యేసు ప్రభు గొప్ప దేవుడు అంట కదండి, యేసు ప్రభు అద్భుతం చేస్తాడంట కదండి, ఆయన ఏదైనా చేస్తాడంట కదండి, ప్రార్థన చేయండి అని అలా చెప్తామంటే ప్రార్థన చేస్తూ వచ్చేవాళ్ళు. ప్రతి వారం వెళ్ళేవాళ్ళు, ప్రార్థన చేస్తూ వస్తే నేను ఆ వారితో అనువాడిని. వారేమనివారు అంటే దేవుడు ఏమైనా చూపించాడని, మీకు ఏమైనా కళలో చూపించాడా, ఏమైనా చెప్తున్నాడా అంటే నేను అనువాడిని. కనిపెట్టమంటున్నాడమ్మా అనువాడిని అంతే. మరి ఏం చెప్తా, కనిపెట్టమని అంటే అలా చేయగా ఏ వ్యక్తి ప్రియులారా ఆ డబ్బులు తీసుకుని ఇవ్వలేదు అన్నాడో ఆ వ్యక్తి తన భార్యకు క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే ఆ క్యాన్సర్కు డబ్బులన్నీ అయిపోతూ ఉన్నాయి. అప్పుడు ఆయనకు బుద్ధి వచ్చింది, ఆలోచన వచ్చింది. ఏమంటానంటే నేను ఇదిగో ఆ డబ్బుల విషయంలో అబద్ధం ఆడినందుకే కదా నా డబ్బులన్నీ ఏమవుతున్నాయి, హాస్పిటల్ పాలైపోతున్నాయి. కాబట్టి ఆడికి ఇవ్వాల్సింది ఏదో ఆ స్థలం ఏదో ఇచ్చేద్దామని ఆ స్థలం వారికి ఇచ్చేయటం మొదలుపోయి మిగులున్నాయి ఈయన ఇచ్చేశాడు. ఆ పొలాన్ని తీసుకున్నారు. నేను అంటున్న మాట ఏంటనంటే మనం ఎప్పుడైతే ప్రార్థన చేసి కనిపెడతామో దేవుడు తన కార్యాన్ని తాను మన పట్ల చేసేవాడు గనక అంతవరకు గోపురం మీద కనిపెట్టుకున్నట్టుగా చూడండి. మొదటి వచనంలో, 2వ వచనంలో కావలి వారి స్థలం మీద గోపురం మీద ఏం చేయాలటండి అంటే దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో కనిపెట్టుకుని ఉండాలి. గోపురం అంటే ఏంటనంటే ఉన్నతమైన స్థాయి, ఉన్నతమైన స్థితిలో మనం ఎదురు చూస్తుంటున్న వారి వలె మనం ఉండాలనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. గోపురం అంటే ఆ లోకస్తులేమో దైవ పిల్లలంట ఉన్నతమైన స్థితిలో ఉన్న వారితో సమానమంట, లోకస్తులేమో కింద ఉన్న వారితో సమానం. ఇప్పుడు పైన ఉన్న వారికి అండి అందరూ కనపడతారు. పైన ఉన్న వాళ్ళకి కింద ఉన్న వాళ్ళకి అందరూ కనపడరు, కానీ పైన ఉన్నవారికి అంతా కనపడుతుంది. ఆ శివరు ఏం జరుగుతుందో, ఈ శివరు ఏం జరుగుతుందో, ఈ శివరు ఏం జరుగుతుందో, ఆ శివరు ఏం జరుగుతుందో కనపడుతుంది. ఇప్పుడు కింద ఉన్నవారికి ఏం తెలియదు కనుక పైన ఉన్నవాడు అంతా తెలిసినట్టుగా మనం దేవుల్లో ఉన్నాము కనుక మనకు దేవుడు అంతా ఏం చేస్తాడు, తెలియపరుస్తాడు. కాబట్టి తెలియపరిచిన మనము, తెలియబడిన మనము ప్రతి దాని కొరకు ఏం చేయకూడదు,
కంగారు పడకూడదు, కనిపెట్టేవారుగా ఉండాలనే విషయాన్ని తెలియపరుస్తుంది. ఎక్కడ? దేవుని సన్నిధానంలో, దేవునిలో ఉంటూ కనిపెట్టేవారుగా ఉండాలి. కనిపెట్టడం వల్ల వచ్చిన ఆశీర్వాదం ఏంటి అన్నట్టు కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను. మనము కూడా చాలాసార్లు దేవుని సన్నిధానంలో ప్రార్థించిన తర్వాత ప్రార్థన చేసి కంగారు పడిపోతూ ఉంటాం, ప్రార్థన చేసి గలిబిలి పడిపోతూ ఉంటాం. కానీ మనము కూడా దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, మనము కూడా ప్రార్థించిన తర్వాత దేని కొరకైతే ప్రార్థించామో దాని కొరకు ఏం చేయాలంటే అండి, కనిపెట్టి. చూడండి, ఒక ఇత్తనం వేసామండి, ఇత్తనం వేసిన తర్వాత ఆ ఇత్తనము లోపల ఆ ఇత్తనం చచ్చి దాంట్లో జీవం వచ్చి ఆ జీవం బయటికి కనపడే వరకు దాంట్లో లోపల ఏం జరుగుతుందో మనకి తెలియదు. కాబట్టి ఇత్తనం వేసాము, ఇత్తనం వేసిన తర్వాత అది బయటకు వస్తుందని ఎలాగో కనిపెట్టుకుని ఉంటామో, దేవుని దగ్గర ప్రార్థన చేసాం పలానా విషయం కొరకు, లేకపోతే ఉద్యోగం కొరకు, లేకపోతే పెళ్ళి కొరకు, లేకపోతే ఇల్లు కొరకు, ఏదో దాని కొరకు ప్రార్థన చేస్తాము. ప్రార్థన చేసిన అది దేవుడు మన కొరకు ఆయన సిద్ధపరుస్తున్నాడని మనము ఎదురు చూసే వారంగా ఉండాలి అనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. తీయొద్దురండి, యాకోబు రాసిన పత్రికలో ఏమని ఉంటుందని అంటే, ప్రియులారా, రైతు అంటండి పొలములో ఇత్తనాలు వేసి పంట చేతికొచ్చే వరకు ఓపికతో ఏం చేస్తాడట, కనిపెడతాడట. ఈరోజు ఇత్తనం వేసేసి రేపు కాసే అన్నట్టుగా చూడట, ఈరోజు ఇత్తనాలు వేసేసి రేపు కోసేద్దాం అని బయలుదేరి వెళ్ళిపోడట. విత్తనాలు వేసి ఎలాగైతే పంట కొరకు కడవరి వర్షం కొరకు ఎదురు చూస్తాడో, మొదటి వర్షం కొరకు దొరుకుతుందమ్మా, మీరు వెతుకుతున్నారు కనుక సోదాన్ని చూడండి. యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయం లోపలనే ఉంటుందండి. పేతురు యాకోబు ఒక మాట యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం అండి, 5వ అధ్యాయము 7వ వచనం. సహోదరులారా, చూడుడి, వ్యవసాయకుడు విలువైన భూఫలము కొరకు ఓపికతో కాసుకొనుచు దాని కొరకు ఏం చేస్తాడట, కనిపెట్టుకుని మీరును ఓపిక కలిగి ఉండండి. చాలరా, నేను వివరించాలి చెప్పాలనుకున్న మాట ఏంటనంటే, ఒక రైతు ఎలాగోతే భూఫలము కొరకు విత్తనాలు వేసిన తర్వాత పంట కొరకు కాసుకొని దాని కొరకు ఎదురు చూస్తాడో, అలాగూ మనం ప్రార్థించి పొందుకోవాలని ఆశపడుతున్న దాని కొరకు కనిపెట్టి ఏం చేయాలని అంటే ఎదురు చూడాలి. కాబట్టి ఎలా అంటున్నాను ఏంటనంటే, మనం ప్రార్థించి వెళ్ళిపోయాం, దేవుడు దాన్ని మన కొరకు సిద్ధపరుస్తున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. దేవుని వాక్యంలో చూడండి, ఆయన కొరకు కనిపెట్టడం వల్ల వచ్చిన ఆశీర్వాదం ఏంటి అని మనం చదివితే, యెషయా రాసిన గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనంలో మనం చూస్తే, ఆయన కొరకు కనిపెట్టుకున్నట్టు వల్ల వచ్చిన ఆశీర్వాదం ఏంటంటే, చదవరా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఏమవుతారట. అంటే ప్రార్థన చేసి యెహోవా కొరకు, ఆయన సహాయం కొరకు కనిపెట్టువారు ఎదురు చూచువారట అండి. వారు ఎలా ఉంటారనంటే, పక్షిరాజు వలె వారు రెక్కలు చాచి పైకి ఎగురుతారట. అంటే దేవుని కొరకు ఎదురు చూడాలట. ఆయన చేసిన కార్యం కొరకు ఎదురు చూస్తే ఆ ఎదురు చూచిన వారి పరిస్థితి ఎలా ఉంటుందంట అన్నట్టు, కడకు వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఏమవుతారట అండి. పక్షిరాజుకున్న గుణం ఏంటంటే అండి, పక్షిరాజు కూడా అన్నిటిలాగా ముసలిది అయిపోద్దట. అయిపోయిన తర్వాత దాని ముసలితనంలో ఎత్తైన కొండపైకి వెళ్ళి తన ముక్కు బండకేసి కొట్టుకొని ఈకలన్నీ ఊడదీసేసుకుంటుందట. ఊడదీసేసుకుని దాని ముక్కుతో బండకేసుకుని కొట్టుకున్న తర్వాత బోడిదైపోద్దట. బోడిదైపోయిన తర్వాత ఎవరికి కనపడకుండా ఆ కొండ మీద ఉంటుందట 40 రోజులు. 40 రోజులు ఆ కొండ మీద ఉన్న తర్వాత అప్పుడు ఏం చేస్తుందో తెలుసండి, ఆ 40 రోజులు అక్కడ ఉంటుండగా ఈ 40 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త ముక్కు వస్తుందట, కొత్త రెక్కలు వస్తాయట. కొత్త ముక్కుతో కొత్త రెక్కలతో ఏం చేస్తుందని అంటే, నూతన బలముతో, నూతన శక్తితో, నూతన ప్రభావంతో యవన పక్షిరాజులతో అవి పోటీ పడి ఎగురుతుందట. చచ్చిపోయిన పరిస్థితి,
ముసలిదైపోయింది. కానీ ఎప్పుడైతే అది ఒక చోట కనిపెట్టుకుని నిలిచి ఉందో, ఎదురు చూచిందో, దానికి నూతన బలం వచ్చినట్టుగా, నూతన శక్తి వచ్చినట్టుగా, నూతన ముక్కు వచ్చినట్టుగా, నూతన రెక్కలు వచ్చినట్టుగానే ఆయన సన్నిధానంలో ప్రార్థించే వారి విషయంలో కూడా దేవుడు అలా చేస్తాడట. వారి విషయాల్లో నూతన కార్యాలు చేస్తాడట. నూతన ముక్కు వచ్చేలాగా, నూతన రెక్కలు వచ్చేలాగా, నూతన ఆశీర్వాదాలు వారు పొందుకునేలాగా, పైకి ఎగిరేలాగా నూతన బలముతో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడట. ఎవరిని అని అంటే యెహోవా కొరకు ఏం చేయాలి? కనిపెట్టుకోవాలి. కనిపెట్టుకుని ఎదురు చూడాలి. ఇదిగో నేను ప్రార్థించాను, నాకు ఈ విషయంలో ఆయన సహాయం చేస్తాడు, ఈ విషయంలో నన్ను ఆదుకుంటాడు, ఈ విషయంలో నన్ను ఆయన నడిపిస్తాడని ఎవరైతే ఎదురు చూస్తారో వారంటండి ఆ విషయము కొరకు ఎదురు చూసిన విషయంలో దేవుడు వారి విషయంలో పచ్చి రాజు వలె నూతన కార్యాన్ని మన పట్ల దేవుడు కార్యాన్ని చేస్తాడు. ఒకటి. రెండోది ఏంటంట అని అంటే కనుక ప్రియులరా, కీర్తన గ్రంథంలో మనం చూస్తామండి. 33వ అధ్యాయంలో మనం చూస్తే అండి, 33వ అధ్యాయము 20 వచనాలు చదవం చూడండి. ఆయనను బట్టి యెహోవా కొరకు కనిపెట్టుచున్నది, ఆయనే మనకు సహాయమును కేడుమునై ఉన్నాడు. మేము నీ కొరకు ఏం చేస్తున్నాం? అప్పుడు ఈ భక్తుడు ఏమంటున్నాడంటే, మేము మీ కొరకు కనిపెడుతున్నాము గనక మాకు ఏం కలుగుతుందనంటే నీ వలన మాకు కేడుమును రక్షణయు సహాయము నీ వలన మాకు కలుగుతుందని అంటున్నాడు. అంటే కనిపెట్టడం ద్వారా దేవుడు మనకి ఏమిస్తాడనంటే ఆయన సహాయమును, ఆయన రక్షణ దేవుడు మనకి ఇస్తాడు అనే విషయాన్ని తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, ఈరోజు ఎటువంటి కష్టాల్లో, బాధల్లో ఉన్నా, ఎటువంటి శ్రమలలో ఉన్నా, ఎటువంటి శోధనలో ఉన్నా ఆయన దేవుడు మనకి ఇస్తున్న ఆ దీవెన ఏంటనంటే ఆయన కొరకు కనిపెట్టుకున్న వారి విషయంలో ఆయన రక్షణ, ఆయన సహాయము శీఘ్రముగా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటూ ఉన్నాను. లోకం మనల్ని ఎంత తొక్కాలని చూస్తూ ఉంటాయి, లోకం మనల్ని ఎంత అవమానపరచాలని చూస్తూ ఉంటాయి, లోకస్తులు మనల్ని ఎంత హేళన చేయాలని చూస్తూ ఉంటుంటే ఆయన కొరకు ఎదురు చూచే వారికి ఆయన రక్షణ, ఆయన సహాయము ఇంకా అంత సమీపంగా ఉంది. మళ్ళీ చెప్తున్నాను ఈ మాట. లోకస్తులు ఎంత తొక్కాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి, లోకస్తులు ఎంత కుంగుదల తీసుకురావాలని చూస్తూ ఉంటుంటే అదే సమయంలో దేవుని రక్షణ, దేవుని సహాయము అంత సమృద్ధిగా మనకి ఉంటుందనే విషయాన్ని తెలియపరుస్తుంది. ఎవరి కొరకు అని అంటే ఆయన కొరకు ఏం చేయాలి? ఎదురు చూచేవారికి, ఆయన కొరకు కనిపెట్టుకునే వారికి. ఇదిగో అమ్మ, ఒక మాటలో మీకు అర్థమయ్యేలాగా ఇలా చెప్తున్నాను. ఏంటంటే కనిపెట్టడం అంటే ఏంటంటే ప్రార్థన చేసాం, ఈ సహాయం కొరకు ప్రార్థన చేస్తాం, నువ్వేం చేస్తావో చెయ్యి అని దేవుని మీద భారవేసేయటం, దేవుని మీద మన దేవుని మీద వదిలేయటం, అదే కనిపెట్టడం. ఇలా దేవుని మీద వదిలిపెట్టేస్తే దేవుడే తన రక్షణ కార్యాన్ని, తన సహాయాన్ని దేవుడు మనకి చేస్తాడు అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, లోకం మిమ్మల్ని శోధిస్తూ ఉంటే, అవమానపరుస్తూ ఉంటుంటే, హేళన చేస్తూ ఉంటుంటే, ఎగతాళి చేస్తూ ఉంటుంటే వారి విషయంలో బాధపడొద్దు, భయపడొద్దు. వారి విషయంలో దేవుడు వారు ఎంతో హింసిస్తున్నారో అంత సహాయం దేవుడు మనకు చేయటానికి సమర్థుడైన దేవుని మీద మనం కనిపెట్టుకుని ఉందాం. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 27వ అధ్యాయము అండి, 27వ అధ్యాయం 14వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుడి, ధైర్యం తెచ్చుకుని మీ హృదయములను ఎలా ఉంచుకోవాలట అంటే యెహోవా కొరకు ఎదురు చూడటం బట్టి ఇప్పుడు అనారోగ్యం వచ్చిందమ్మ, మామూలు ఉదాహరణగా, ప్రభా నన్ను స్వస్థపరిచిన ఆయన బాగు చేయి ప్రభా, యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమె ఈ అనారోగ్యంలో ఇప్పుడు వ్యక్తికి ఏం తెచ్చుకోవాలి? ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకనంటే నా దేవుడు నా ప్రార్థన విని నాకేం చేస్తాడు? సహాయం, ఆరోగ్యం ఇస్తాడు, నన్ను లేవనెత్తుతాడు అని యెహోవా ఇప్పుడు ధైర్యం తెచ్చుకోవాలి. ఎప్పుడు వస్తుంది ధైర్యం?
హృదయము ఎప్పుడు నిబ్బరంగా ఉంటుంది అని అంటే ఆయన కార్యము చేస్తాడని ఆయన కొరకు కనిపెట్టుకునే లక్షణం ఎప్పుడైతే వస్తుందో మనకు ధైర్యం వస్తుందట. కనిపెట్టుకునే లక్షణం ఎప్పుడైతే ఉంటుందో మన హృదయం నిబ్బరగా ఉంటుందట. కాబట్టి ప్రియులారా, దేవుని కొరకు కనిపెట్టుకున్నట్టు ద్వారా నూతన కార్యాలు జరుగుతాయి. ఆయన రక్షణ సహాయం మనకు సమీపంగా అంత మాత్రమే కాదు, ధైర్యము కలుగుతుందట. మన హృదయం ఎలా ఉంటుందట? నిబ్బరముగా ఉంటుంది. కాబట్టి ఇలా మీకు అర్థమవటానికి చెప్తున్నాను. ఇవన్నీ ఏంటంటే అనారోగ్యమే కాదు, ఏ విషయంలో ధైర్యము చెడు ఉన్నామో, ఏ విషయంలో మన హృదయం చెడిపోయి ఆందోళనకరంగా ఉందో ఆ విషయంలో ధైర్యం తెచ్చుకుందాం. ఏంటి తెలుసా? దేవుడు తన కార్యాన్ని మన పట్ల చేస్తాడు అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుని ఇక్కడ ఒకసారి చూడండి. రెండో దినవృత్తాంతాల గ్రంథంలో చాలాసార్లు చెప్పాను, మరొకసారి చెప్తున్నానండి. ప్రియులారా, ఇలాగే దేవుని మందిరానికి ఒకసారి లోకమంతా అల్లకొల్లోరముగా ఉందంట. కరువు వచ్చేసిందంట అండి, తినడానికి లేదంట. దేశంలో అల్లాడిపోతూ ఉంటున్న సమయంలో రాజుగారి ఆశానుభక్తుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు, టెన్షన్ పడిపోతూ ఉన్నాడు, ఆందోళన పడిపోతూ ఉన్నాడు. తనకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటనంటే ఇలా కాదు, మన మందిరానికి వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం, దేవుడే మనకు సహాయం చేస్తాడు అనుకున్నామా. రెండో దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం అనుకున్నాడండి. ఇంకా వీరిని ఆశ్రయించుకుంటూ వీరితో మాట్లాడకుండా ఆశ అనే రాజు దేవుని మందిరానికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటున్నాడండి. దేవా, ఈ కష్టం, ఈ బాధ, ఈ శ్రమ మా వల్ల కాదు, ఏ మనుషులు మాకు తీర్చలేరు కనుక నీవే మాకు సహాయం చేయవా ప్రభా అని దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడటండి. చూడండి 15వ అధ్యాయం 5వ వచనం నుండి చదవండి. ఆ కాలములలో తమ పనిపాటలు చక్క పెట్టుకున్నటకై తిరుగువారికి సమాధానం లేకుండా ఉండెను. దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరచును గనక జనం మీదకి జనమును, పట్టణం మీదకి పట్టణమును పాడు చేసెను. చూడు, గాగా మీరు బలహీనులు కాక ధైర్యమును వహించుడి, మీ కార్యం ఏమవుతుందట. కల్లూరం అయిపోయింది లోకమంతా. ఆశా దినాలలో పనిపాట్లు మానేశారు, పాటలు లేవు, సంతోషం లేదు, ఆనందం లేదు, కలవరం అయిపోయింది. ఆ కలవరంలో దేవుని ఆశ్రయించినందుకు ఇప్పుడు దేవుడు ఏమేస్తున్నాడు తెలుసా? కాగా అన్నాడనంటే పైన జరిగిన విషయాల్లో ఏం మనసు పెట్టుకోక, దాని మీద మనసు పెట్టుకోక మీ హృదయాలు ధైర్యపరుచుకొని మీరు నా వైపు కనిపెట్టుకుని ఉండండి అని చెప్తే ఏమంటున్నాడనంటే, మళ్ళీ చూద్దాం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యమును ఏం చేయండి? వహించండి, మీ కార్యం ఏమవుతుందట. ఈరోజు ఈ రాత్రి ఈ వాక్యం ఉంటున్న దేవుని బిడ్డలకు గమనించండి. సమీపాన దూరాన ఎవరైనా ఏ విషయంలో కలవర చెందుతున్నావో, ఏ విషయాల్లో సతమతం అవుతూ ఉన్నారు, ధైర్యం చెడున్నారు, ఏ విషయంలో ఆందోళన చెందుతూ ఉన్నారో ఈరోజు మీతో చెప్తా ఉన్నాను, భయపడద్దు. ఇదిగో ధైర్యం తెచ్చుకో, ఆయన కొరకు కనిపెట్టుకో, ఆయన నీ కార్యం ఏం చేస్తాడటండి? సఫలము చేస్తాడు. కాబట్టి ఎప్పుడైతే మనం కనిపెట్టుకుంటామో, కనిపెట్టుకున్న వారి విషయంలో వారి హృదయం ధైర్యపరచబడుతుందట. వారి హృదయాన్ని దేవుడు ధైర్యపరుస్తాడు, ధైర్యవంతులుగా ఉంటారని విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. చదువుదాం, చూడండి. మరొక మాట ముందుకు వెళదాం, సమయం అవుతుంది కనుక. ప్రియులను గమనిద్దాం. 40వ కీర్తనలు 40వ అధ్యాయం 1వ వచనం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకునుచున్నాను, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జగటగల ఊబిలో నుండి ఆయన నన్ను ఏం చేస్తాడు? ఇప్పుడు భక్తుడు ఏమంటున్నాడనంటే, ప్రియులారా, నేను ఆయనకు మొరపెట్టుకుంటున్నాను, మొరపెట్టుకుని ఆయన కొరకు కనిపెడుతూ ఉన్నాను. కనిపెడుతున్నాను కనుక దేవుడు నాకేం చేస్తాడో తెలుసా? ఆయన నా ప్రార్థన విని నాకు సహాయకుడిగా చేస్తారు. మళ్ళీ చదవరమ్మా. యెహోవా కొరకు నేను సహనము కలిగి
కనిపెట్టుకుంటుని ఆయన నా చెవి యొగ్గి నా మొర ఏం చేస్తాడట? ఆయన మన ప్రార్థన వినేవాడు, నాకు సహాయం చేయవాడు. కాబట్టి నేను కనిపెట్టుకుని ఆయన సహాయం కొరకు ఏం చేస్తాను? ఆమె ఎలాగందాం అంటే దేవుణ్ణి మనము ఒక స్నేహితుడిగా ఊహించుకోవాలి, ఒక తండ్రిగా భావించుకోవాలి, ఒక అన్నగా, ఒక తండ్రిగా. మా ప్రియులారా, ఆమోస్ రాసిన గ్రంథంలో ఉంటే తీయొద్దులేండి. నేను తండ్రిని అవుతే తండ్రికి ఇవ్వాల్సిన గౌరవం ఏది? అన్ననవుతే అన్నకిచ్చిన గౌరవం ఏది? లేకపోతే గురువునవుతే గురువుకి ఇచ్చిన గౌరవం ఏది అని అంటాడు. అంటే ఆయన మనకు అన్నగాను, తండ్రిగాను, గురువుగాను, మన ఇంట్లో ఎవరైతే మనకి పెద్ద దిక్కుగా ఉంటారో ఆ దిక్కుగా దేవుడు మనకు ఉండి మనకు సహాయం చేస్తాడు. మనం అలాగ అడగాలి, అలాగ అడగాలి అంటే దేవుణ్ణి. ఇప్పుడు ఎలాగ అందాం, మన ఇంటికి మన పెద్ద దిక్కుగా ఎవరు చెప్దాం? ఇప్పుడండి మా నాన్నగారు చనిపోయినవాడికి నా 13వ సంవత్సరం అండి. 13వ సంవత్సరం అయితే అసలైన వయసు నాన్న అవసరం అప్పుడే. అప్పుడు దాకా నాన్న అవసరం ఉండదు. కాబట్టి గడ్డం గీసుకోండి ఏంటో అది నేర్పించాలి తండ్రి. మామూలుగా చెప్తున్నానండి. కనుక బట్టలు ఏంటో నేర్పించాలి, బనీళ్ళు వేసుకోవడం నేర్పించాలి. మగపిల్లలకి తల్లి చెప్పలేదు, మగపిల్లలు చెప్పవలసిన ఎవరు చెప్పాలి? తండ్రే చెప్పాలి. నాకు ఆ లోటు వచ్చింది అప్పుడు. కనుక అలా చెప్పేవారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, నేను సమాజంగా చెప్పడం బాగోదు. ఆ విషయాలు చెప్పటానికి నాకెవరూ లేరు, దిక్కు లేరు. కానీ ఒక విషయం చెప్తున్నాను, దేవుడే నా తండ్రి చేసిన ప్రార్థన, ఆయన భక్తో, నా తల్లి చేసిన భక్తో ప్రార్థన, సంఘం చేసిన ప్రార్థన, దేవుడు ఒక తండ్రిగా నా గురువు గారి జోషి గారిని నాకు ఇచ్చాడు. ఆయన అన్నీ నేర్పుతూ వచ్చాడు. ఒరే గడ్డం గీసుకోవాలి, గడ్డం పెరగనివ్వకూడదు, గోర్లు పెరగనివ్వకూడదు, గోర్లలో మట్టి ఉండకూడదు, కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి, ఇదిగో ఎగదిగా వేసుకోకూడదు. అప్పట్లో ప్యాంట్ మీద పురుకోస కట్టుకునేవాడిని, ప్యాంట్ మీద పురుకోస అలా కట్టుకోకూడదు. ఇదిగో వీలైతే మొలతాళ్ళు అది బెల్ట్ పెట్టుకో అని బెల్ట్ పాత ఉంటాయి ఇచ్చాడు. కాబట్టి నేను అంటున్న మాట ఏంటంటే, నేను ఆయన ఒక తండ్రిగా భావించుకున్నాను. తండ్రిగా భావించుకున్నప్పుడు ఆయన ఏది అడిగినా ధైర్యంగా అడిగేసేవాడిని. సబ్బులు అయిపోయినాయండి, సబ్బులు అయిపోయినాయి అయ్యగారు, టవల్ లేదండి అయ్యగారు, లేకపోతే అది లేదండి ఇది లేదండి అంటే ఆయన పాపం అన్నీ ఇచ్చేవాడు. నేను అంటున్న మాట ఏంటంటే, మన తండ్రి మనకు ఉన్నాడు, ఆయన అడిగాము, ఆయన అడిగిన ఆయన మనకి మన ప్రార్థన చొవయోకి ఆయన మనకు సహాయాన్ని చేస్తాడు. ఇదే మన ధైర్యం, ఇదే మనకు ధైర్యం. నేను అడిగాను, ఆయన ఇస్తాడు. నేను అన్నాను, ఆయన చెవుల్లో పడింది, నాకు ఇస్తాడు. ఈరోగా కుర్రోళ్ళు అనేవారు, ఒరే ఆయన చాలా కఠినుడు ఇవ్వడరా అని అంటే, మీకు తెలవదురా, ఆయన కఠినుడో మంచోడో నాకు తెలుసు. ఎందుకనంటే ఆయన ఇచ్చేవాడు. నా మనవి, నా ప్రార్థన ఆయన చెవులలో చోర్చి ఆయన నాకు సహాయాన్ని చేస్తాడు. ఆ దేవుణ్ణి మనం ఆ భావంతో ఆయన నాకు సహాయం చేస్తాడు. మీకు ఇవ్వకపోవచ్చు, నా ప్రార్థన వింటాడు, నా చెవులలో నా ప్రార్థన ఆయన చెవులలో చోర్చును, నా ప్రార్థనకు జవాబు ఇస్తాడు. నేను పడి ఉన్న నాశనకరం గుంటలో నుండి ఆయన నన్ను ఏం చేస్తాడనంటే లేవను. సమయం అవుతుంది కనుక ముందుకెళ్తా. చూడండి, ఎలాప వాక్యం 32వ అధ్యాయం, ఎలాప వాక్యాలండి 3వ అధ్యాయము 3వ అధ్యాయం అండి 25వ వచనం. తన్ను వెతుకువారి ఎడల దయచూపువాడు యెహోవా కలిగించు రక్షణను ఓపికతో కనిపెట్టుట మంచిది. యెహోవా కలిగించిన రక్షణను మనం ఏం చేయాలటండి? ఓపికతో ఏం చేయాలట? కనిపెట్టుకొని ఉండాలి. ఓపిక మన జీవితాల్లో ఓపిక ఉంటేనే మనం ఏదైనా సాధించగలమనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మనకు ఓపిక ఉంటంట గుడ్డు దాకడవుతుందట. ఓపిక ఉంటే గుడ్డు ఎంత అవుతుందట? దాకడవుతుందట. నాకు అప్పుడు అర్థం అవ్వలేదు. గుడ్డు దాకడవుతావేంటి, గుడ్డు దాకడవుతావేంటి అని అలా ఆలోచిస్తే ఎప్పటికో అర్థమైంది ఏంటంటే, ఆ గుడ్డును కనుక కోడి కింద పెట్టి దాన్ని పొదిగితే అది పిల్ల అయ్యి పెద్దదవుతే అది దాన్ని కోసుకుంటే ఇప్పుడు ఎంత అవుతుంది?
దాకడవుతుంది. కాబట్టి ఓపిక దాకడవుతుందట. కాబట్టి మనం ఈ ప్రతి దాని కొరకు ఎలా ఉండాలట? ఓపిక కలిగి ఉండాలి. ఇప్పుడు కంగారు పడిపోయామనుకోండి, ఆ గుడ్డుతో అయిపోద్ది. కాబట్టి గుడ్డు కాదు, దాకడగినంతగా ఓపిక కలుగు. తర్వాత కీర్తన 25వ కీర్తనలో 3వ వచనం చదువమ్మ. ఇంకొకరు ఎస్ఏ రాసిన గ్రంథం 49వ అధ్యాయం 23వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకు వారిలో ఎవరును సిగ్గునందరు, వేతువు లేకుండానే దోహం చేయవారు ఏమని వదులుతారట? యెహోవా కొరకు కనిపెట్టుకున్నవారు ప్రియులరా, యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారికి వారు ఎన్నడూ సిగ్గు దొందరట. హేతువు లేకుండా గాయపరిచిన, కారణం లేకుండా మనిషిని నిందించిన, హేతువు లేకుండా కారణం లేకుండా మనం ఎదటి వారిని దూషించిన వారు అంటండి ఎప్పటికైనా ఏమవుతారట? సిగ్గుపడతారట. ఆమె ఏమవుతారండి? ఇలా చేద్దామంటే ఇలా కాదు అలా చేద్దామన్నారు అనుకోండి, దేవుని నియమాలు తప్పించి జరిగించారనుకోండి, అది దేవుని నియమం కరెక్ట్ అనుకోండి, కరెక్ట్మైన దాన్ని చెడగొట్టారనుకోండి, దాని విషయంలో వారు ఎప్పటికైనా సిగ్గుపడతారు. కాబట్టి ప్రియులారా, కానీ దేవుని కార్యాలు చక్కగా చేసి ఆయన కొరకు కనిపెట్టుకుని వారు ఎన్నడూ ఏమవరటండి? సిగ్గుపడరు. వారు సిగ్గునందరూ. దేవుడు వారికి సహాయాన్ని చేస్తారు. యెషయా రాసిన గ్రంథం 49వ అధ్యాయం. నా కొరకు కనిపెట్టుకున్న వారు అవమానము నొందరని నీవు అప్పుడు ఏమవుతుందో తెలుసా? అంటే దేవుడు చెప్తున్నాడు ఏంటనంటే, నేను నీ విషయంలో కార్యం చేస్తున్నాను. ఏంటనంటే, నిన్నెవరైతే అవమానపరిచి హేళన చేసి తొక్కారో వారే నీ కాలకడకు వస్తారు అని చెప్తూ, నా యందు నమ్మిక ఉంచి కనిపెట్టు వారి విషయంలో నేను ఎలాగ ఈ కార్యాన్ని చేస్తాను, జరిగిస్తాను అని దేవుడు చెప్తా ఉన్నారు. కాబట్టి అటు వారి కొరకు దేవుడు సహాయాన్ని చివరగా తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. చూడండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము అనగా యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు స్వస్థత బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ అదేనమ్మా ప్రజలను తన కోసము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకునేటకు తను తానే మన కొరకు అర్పించుకొని నేను ఎవరిచ్చేస్తాను. ఇక్కడ ఏమంటున్నాడంటే భక్తుడు, దేవుడు తీర్పు ద్వారా మనకు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, ఏ భక్తితో మీరు చేస్తున్నారో, ఏ విశ్వాసమతో కలిగి ఉన్నారో, దేవుని కొరకు ఏదో శ్రమ పడుతూ ఉన్నారు, ఆ శ్రమ విషయంలో వ్యర్థము కాదు. ఏంటి ఆఖరికి ప్రతిఫలం ఏంటి? ప్రార్థనకి వెళ్తున్నారండి, బైబిల్ చదువుతున్నారండి, చాలా భక్తిగా ఉంటున్నారండి, ఇదిగో దైవవాక్య నియమం ప్రకారం జీవిస్తున్నారండి, కనుక విశాలమైన మార్గంలో కాకుండా ఇరుకు మార్గంలో నడుస్తున్నారు. దానివల్ల వచ్చిన ప్రతిఫలం ఏంటంట అని అంటే, క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనమును క్రీస్తుతో ఏమవుతా? ఎత్తబడతాం. ఇది మనకు కలిగిన ఆశ్రదం. కనుక ఈ భక్తిని కలిగి ఉన్నాం, ఈ విశ్వాసం కలిగి ఉన్నాం. ఈ లోకస్తులకి ఇదేం అర్థమవుదు. ఈ లోకస్తులకి ఏమనుకుంటున్నారు అంటే, సస్తాయి వాళ్ళు సస్తారు, రేపు రెండు అనుకుంటున్నారు. కానీ చచ్చిన తర్వాత అసలేం బాధ ఉందనే విషయం తెలియదు. కానీ దేవుని పిల్లలైన మనకు ఒక నిరీక్షణ ఉంది.
దేవుని పిల్లలైన మనకు ఒక నమ్మకం ఉంది. దేవుని పిల్లలైన మనకు ఒక కనిపెట్టుకుని ఎదురు చూస్తున్నాం. మనకు ఒక ఆశ్రదం ఉంది. ఏంటనంటే కనిపెట్టుకుని ఎదురు చూస్తున్నాం మనము. ఇదిగో ప్రభు వస్తున్నప్పుడు ఎత్తబడి ప్రభుతో యుగాలు ఉంటాం. దేవునితో జీవిస్తాం, ఆయనతో ఆనందంగా ఉంటాం, ప్రభుతో మనం జీవిస్తామనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. ముగిస్తున్నాను అండి. ప్రియులారా, ఓ భార్యకి ఒక ఆయన చెప్పకుండా ఇల్లు కొన్నాడట. అపార్ట్మెంట్ కొన్నాడు. అపార్ట్మెంట్ కొని తన భార్య పుట్టినరోజున వెళ్ళి నీకు ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నానే అని చెప్పి, అప్పుడు దాకా డబ్బులు లేవు, డబ్బులు లేవు, అప్పులు అనేవాడు. అప్పులు ఉన్నవాడు గిఫ్ట్గా ఇస్తానని చెప్పి ఏదో గిఫ్ట్ ఇస్తానంటే ఇవ్వడనుకున్నాడు. చీర కొంటాడేమో, 500 చీర 300 చీర కొంటాడేమో, షాపింగ్ తీసుకెళ్తున్నాడు, దాన్ని తయారు చేసుకుని తీసుకెళ్తున్నాడు అనుకుంటుంది. తీరా వెళ్ళిన తర్వాత మంచి సెంటర్లో మంచి అపార్ట్మెంట్లో తీసుకెళ్ళాడట. ఇక్కడికి ఎందుకంటే తీసుకొచ్చారట, రా నేను చెప్తాను లోపల ఉన్నాడు అని లోపల తీసుకెళ్ళి అపార్ట్మెంట్ తాళాలు ఇచ్చి ఓపెనింగ్ చేయన్నాడు. ఓపెనింగ్ చేయన తర్వాత ఓపెనింగ్ చేసి ఆ లోపలికి ఆ ఫ్లాట్లోకి లోపలికి వెళ్ళిన తర్వాత చాలా అందంగా ఉందట. అంతా ఏసీ రూములు, చక్కని గదులు, చక్కగా మంచి అలంకారంతో కట్టబడేది వంటగది చాలా సూపర్గా తయారైంది. ఎవరిదండి ఏంటి ఇది అంటే అప్పుడు అన్నాడట, ఇదిగో నీ పుట్టినరోజు సందర్భంగా నేను నీకు ఇస్తున్న గిఫ్ట్ అన్నాడట. ఇంకా అక్కడ పడి ఏడుతూ మొదలెట్టింది. అయ్యి బాబోయ్, ఎంత బిల్డింగ్ నా కొరకు కొన్నావా, ఎంత మంచిది కొన్నావా, ఇదిగో అడిగినప్పుడల్లా డబ్బులు లేవంటున్నావా, అడిగినప్పుడల్లా అప్పులు అంటున్నావా, అంటే నా కొరకు ఇంత సిద్ధపరచడానికి నువ్వు తినకు ఎంత సిద్ధపరచావా అని కింద దొల్లి ఏడుతూ మొదలెట్టిందట. ప్రియులారా గమనించారు, మన యేసయ్య కూడా మన కొరకు దాసి ఉంచుతున్నాడు, పరలోకాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈరోజు ఏం కనపడతలేదు లోకస్తులకి ఏం అర్థం కావట్లేదు. కానీ ఒకరోజు ఆ మహిమ రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత కింద పడి దొల్లటమే, దేవా ఇంత నా కొరకు దాసి ఉంచావా, ఇంత పరలోకాన్ని నా కొరకు దాసి ఉంచావా అని ఆ పరలోకం కొరకు భూమి మీద ఉండగానే మనం ఏం చేయాలనంటే కనిపెట్టుకుని చూడాలి. అలా కనిపెట్టుకునే వారుగా మనం ఉందాం. ప్రియులారా, అలాగూ జీవిద్దాం. ఆ హబక్కూకు అంటున్నాడు, ఇదిగో నీ కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నాను, నాకు జవాబు ఇవ్వా అని అడుగుతూ ఉన్నాడు. ఆ జవాబుకి దేవుడు జవాబిచ్చాడు. తన జవాబుకు దేవుడు ఇచ్చినట్టుగానే ఆ గోపురం మీద కావలివాడు వలె కాపలా కాసుకుని ఉన్నట్టుగా మనము కనిపెట్టుకుని ఉందాం. అలా ఉండటం వల్ల దేవుడు మనకు బలమునిస్తాడు, రక్షణ సహాయం చేస్తాడు, ధైర్యం ఇస్తాడు, హృదయాన్ని దృఢపరుస్తాడు, ప్రార్థనకు జవాబునిస్తాడు. ప్రియులారా, దేవుని ఎడల దేవుడు మనకు సహాయం చేస్తాడు. అంత మాత్రమే కాదు, సిగ్గుపడనివ్వడు, దేవుడు మనకు సహాయం చేస్తాడు. మన కొరకు మనం ఉంచిన నిరీక్షణ ఏనాడు సిగ్గు పడమని విషయాన్ని తెలియపరుస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఆయన మన కొరకు మేలు దయచేస్తాడు. అటువంటి మేలుడు ఆశీర్వాదాలు పొందుకునే వారికి ఉందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మనం ఆయన కొరకు కనిపెట్టుకుందాం. ఈరోజు ప్రార్థించుకుని వెళదాం, ప్రార్థించి వెళ్ళి కనిపెడదాం. అడిగేసిన రాగానే ఏదైనా సరే ఇత్తనమైన ఏదైనా వెంటనే వచ్చేది. ఈరోజు ప్రార్థించుకుని వెళదాం. ఏం అక్కర ఉందో, ఏం అవసరం ఉందో ప్రార్థించుకుని వెళ్ళటం బట్టి ఇదిగో హబక్కూకు అంటున్నాడు, నేను ఆయన దగ్గర అడిగాను, ఆయన ఏం చేస్తాడని చూస్తున్నాను, ఏం చెప్తాడని చూస్తున్నాను, కనిపెట్టుకుందాను అంటున్నాడు. కనిపెట్టుకుంటే వాళ్ళు వచ్చిన ఆశీర్వాదాలు ఏంటో మనం చూస్తూ వచ్చాం. మనం కూడా హబక్కూకు వలె కనిపెడితే వచ్చిన ఆశీర్వాదాలు ఏంటనంటే, వచ్చిన దీవులు ఏంటనంటే, దేవుడు మనల్ని నూతన పరుస్తాడు, బలము దయచేస్తాడు, దేవుడు మనకు రక్షణ సహాయము కలుగజేస్తాడు, ధైర్యము హృదయాన్ని దృఢపరుస్తాడు, మన ప్రార్థన వింటాడు, మనకు మేలు చేస్తాడు, సిగ్గుపడనివ్వడు. నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఆయన కొరకు ఎదురు చూసినాడు, పరలోకాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడు. అటువంటి వారిగా అటువంటి ఆశీర్వాదాలు పొందుకునే వారిగా మన హృదయాలు మనం సిద్ధపరచుకుంటూ ఆయన కొరకు కనిపెడదాం. దేవుని పిల్లలు గమనించండి, ఏదో అడుగుతున్నామో అది దేవుడు మనకిస్తాడని కనిపెడదాం. మన ప్రార్థన వ్యర్థంగా పోదు, అది దేవుడు మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు అడిగిన దాన్ని ఆయన ఎత్తుతున్నాడు, ఒక రోజున బయటకు వస్తుంది, అది మనం కల్లారుగా చూస్తాం, పొందుకుంటాం అని నిరీక్షణతో కనిపెడదాం. ప్రార్థన చేద్దాం. ఒకరిద్దరు ప్రార్థన చేయండి, ఆ తదుపరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ముగించుకుందాం.